ఫ్రెండ్స్, సామ్సంగ్ నుంచి మరొక మాన్స్టర్ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు లాంచ్ కాబోతుంది. 50 మెగాపిక్సెల్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి, AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ దీంతో పాటు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 11 5G బ్యాండ్స్, NFC, డాల్బీ అట్మాస్. ఈ ఫీచర్స్ అన్ని ఉన్నటువంటి ఒక మొబైల్ ఫోన్ సాధారణంగా మనం 30,000 రూపాయల పై మాటలను చూస్తుంటాం. బట్ ఈ మొబైల్ ఫోన్ ఇంట్రెస్టింగ్ గా 18,999 రూపాయలకే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక లీక్ అయితే వచ్చింది. ఏది ఉన్నా కానీ 20,000 రూపాయల లోపల బడ్జెట్లోనే దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎం సిరీస్ మీ అందరికీ నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కాంపిటేటివ్గా అగ్రెసివ్ ప్రైజింగ్తో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తోటి పవర్ ప్యాకెడ్గా తీసుకొస్తారు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనకు రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. M34 5G అని చెప్పి సామ్సంగ్ బ్రాండింగ్, లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్తో పాటు బ్యాక్ సైడ్ మీకు దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం చూడొచ్చు. బాక్స్లో వచ్చేటప్పటికి మీకు మొబైల్ ఫోన్, కొన్ని పేపర్ వర్క్, అలాగే సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్తో పాటు Type-C to Type-C కమ్యూనికేషన్ కేబుల్ తీసుకొస్తారు అంతే. సో ఇందులో మీకు బాక్స్లో ఛార్జర్ అయితే రాదు, మళ్ళీ దాన్ని అడిషనల్గా మనం పర్చేజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ పరంగా మాత్రం నేను చాలా సాటిస్ఫైడ్. ఎందుకంటే సామ్సంగ్ S23 అల్ట్రా, S23 సిరీస్ ఉంటుంది సార్, ఫ్లాగ్షిప్ డిజైన్ ఏదైతే ఉందో అడాప్ట్ చేసుకుంటూ 3 ఇండివిజువల్ కెమెరాస్ని సపరేట్గా మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ సైడ్ బాడీ అంతా కూడా పాలికార్బోనేట్ ప్లాస్టికే, కానీ బ్యాక్ వచ్చేటప్పటికే మీకు గ్లాస్ కైండ్ ఆఫ్ గ్లాసీ ఫినిష్ అయితే మనం ముందుకు తీసుకొచ్చారు. బట్ ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియలే. దీంట్లో మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే వాటర్ ఫాల్ బ్లూ, ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇదే. మరొకటి ప్రిజమ్ సిల్వర్. సో బ్లూ చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటి IP రేటింగ్ ఉండదు. రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్, Type-C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5mm జాక్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ కార్డ్ స్లాట్, అలాగే టాప్ మీరు చూసారు అన్నట్లయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అంతే. సో ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే అరౌండ్ 9.1 9.2mm దాకా మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు పవర్ చేశారు కాబట్టి ఈవెన్ మనకి కొంచెం ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. గ్లాసీ ఉంది కదా, జారుతుందేమో అనుకోకండి. చూడండి, ఈ యాంగిల్లో పెట్టినా కానీ ఇది జారట్లేదు. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 208 గ్రామ్స్ రావడం జరుగుతుంది. 6000 mAh లో కూడా మీరు 208 గ్రామ్స్ దాకా మెయింటైన్ చేశారంటే వెయిట్ చిన్న విషయం ఏం కాదు. అండ్ బాక్స్ లో మీకు ఏ విధమైనటువంటి కేస్ కానీ అలాగే స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ కానీ రాదు. సో వీటిని మీరు ఆఫ్టర్ మార్కెట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 1.5 degrees దాకా కూడా మీకు ఇది స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా ఈ ఫీచర్స్ అన్ని కూడా మనం మిడ్ రేంజ్ ప్రీమియంలో లేదన్నట్లయితే ఫ్లాగ్షిప్ లో మనం చూస్తుంటాం. సో ఆ కెమెరాని మనకి ఇందులో అండర్ 20,000 రూపీస్లో తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్ మూవ్. బేసికల్లీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ రన్నింగ్ ఆబ్జెక్ట్లో కానీ మనం ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం షేక్ అయినా, లేదన్నట్లయితే కనుక లో లైటింగ్లో ఫోటోగ్రాఫ్స్ మీరు క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నా కానీ మీకు ఇక్కడ బెటర్ అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో డైరెక్ట్గా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అనే చెప్పొచ్చు. అండ్ బై ద వే పోర్ట్రేట్ ఎఫెక్ట్ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్లో క్యాప్చర్ చేస్తే వచ్చేటువంటి అవుట్పుట్ని ఇది మన ముందుకైతే తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఇంతేకాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే మాన్స్టర్ మోడ్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బేసికల్లీ జనరల్గా మనం కదులుతూ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, లేదంటే ఏదన్నా మనం డ్యాన్స్ చేస్తున్నా, లేదన్నట్లయితే రకరకాల పోజెస్ ఇస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ పిక్చర్స్ ఏవైతున్నాయి, అంటే బెస్ట్ పోజెస్ ఏవైతున్నాయి, బెస్ట్ ఫొటోస్ ఏవైతున్నాయి, వాటిని ఇది ఒక 8 సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా వాటిని స్టోర్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్ ఫీచర్. అండ్ దీంతో పాటు మనకి ఫన్ మోడ్ కూడా ఉంటుంది. సో AR ఎమోజీస్ ఉంటాయి చూసారా, అలాగే స్టిక్కర్స్ సహాయంతో లైక్ స్నాప్చాట్ ఫిల్టర్స్ లాగా మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ షాట్లో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్గా ఉంది. HDR కూడా పర్వాలేదు, బట్ ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో మనకి మరొక 8 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని కూడా మనం ముందు తీసుకొచ్చారు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 120 degrees దాకా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ వైడ్ యాంగిల్లో ఫోటోగ్రాఫ్స్ని ఎక్కువగా క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు లేదా ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే, సాధారణంగా ఈ బడ్జెట్లో మనం +2 చూస్తుంటాం. బట్ ఆ 2ని తీసేసి వీళ్ళు 8 మెగాపిక్సెల్ మనం ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్ మూవ్. మరొక 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మ్యాక్రో ఫోటోగ్రఫీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ అన్ దట్. బట్ పెద్దగా దీనివల్ల అయితే
యూజ్ లేదు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. ముఖ్యంగా లో లైటింగ్లో అలాగే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో అయితే పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇక సాఫ్ట్నెస్ చేస్తుంది, కానీ మరీ అంత అంటే బ్యూటీ మోడ్ అని అంటారు చూసారా, మేకప్ వేసినట్లు మరీ అంత అవుట్పుట్ అయితే ఏం తీసుకురావట్లేదు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ రేర్లో వచ్చేటప్పటికి మీరు 4K 30 FPS దాకా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ 4K 30 FPSలో ఆప్టిమైజేషన్ ఏదైతే ఉందో, అంటే స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేది. 1080, 30 అలాగే 60లో పర్వాలేదు, స్టెబిలైజేషన్ అయితే బాగానే ఉంది. ఈవెన్ జూమ్లో కూడా దీనిలో మీకు వచ్చేటప్పటికి 2x దాకా ఇన్ సెన్సార్ జూమ్ మనకు రావడం జరుగుతుంది. బట్ అప్ టు 10x దాకా డిజిటల్ జూమ్లో మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు, ఒకవేళ జూమ్లో ఫోటోగ్రాఫ్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇక దీనిలో మరొక కీ హైలైట్ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్ డిస్ప్లే సూపర్ AMOLED స్క్రీన్ నే మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ సామ్సంగ్ లో డిస్ప్లేస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. విచ్ కమ్స్ విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా. ఈ బడ్జెట్లో సాధారణంగా మనం చూస్తుంటాము, బట్ చాలా తక్కువ ఫోన్స్లోనే మనం చూస్తుంటాం, ఎక్కువగా 90 Hz చూస్తుంటాం. బట్ ఇక్కడ 120 Hz తీసుకొచ్చారు. అండ్ దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇందులో వివిడ్ ఎన్హాన్స్ మోడ్ కూడా మనం తీసుకొచ్చారు. ఒకవేళ మీరు కనుక ఎక్కువగా ఓటీటీ కానీ లేదన్నట్లయితే కాంటెంట్ ఎక్కువగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ ఇది బెటర్గా యూజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఇందులో బెజల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ముఖ్యంగా చెప్పాలంటే చిన్ దగ్గర ఏదైతే ఉందో కొంచెం పెద్దగా, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ తీసుకొచ్చారు. అది కొంచెం ఓల్డ్ జనరేషన్ మొబైల్ ఫోన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇవాళ రేపు మనకు పంచ్ హోల్ కట్అవుట్స్ వస్తున్నాయి కదా. సో వాటర్ డ్రాప్ అలాగే కింద చిన్ని కూడా ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ వీటన్నిటిలో కూడా మనకి వైడ్ 1 L1 సపోర్ట్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఓటీటీలో ఫుల్ హెచ్డీలో మీరు కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకి బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఒకవేళ మీరు ఇండోర్లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అప్ టు 400 దాకా, అలాగే ఒకవేళ అవుట్డోర్ కండిషన్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక 1000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కూడా వెళ్తుంది. సో డే లైట్ కండిషన్లో ఇంకా చెప్పాలంటే ప్రాపర్ సన్లైట్లో కూడా మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా డిస్ప్లేని అయితే ప్రాపర్గా చూడగలరు. సో ఆడియో క్వాలిటీ బాగుంది, లౌడ్గానే ఉంది. బట్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే తీసుకున్నారు, కానీ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ 3.5 ఆడియో జాక్ ఉంది కాబట్టి మీ ఫేవరెట్ ఇయర్ ఫోన్స్ని, వైడ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఎంజాయ్ అయితే చేస్తారు. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో హోల్ డే ఒకవేళ మీరు కనుక 4G డేటా యూజ్ చేశారు అన్నట్లయితే 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే పక్కా. లేదు మీరు 5Gలో ఫుల్ డేటాని యూజ్ చేసుకున్నా కానీ 1 day అయితే మీకు పక్కాగా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ కానీ లేదా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఇది సపోర్ట్ అయితే చేయదు. బట్ బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు, తెలిసిందే. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అండ్ దీంట్లో 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మాత్రమే ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ మీకు 80 to 90 minutes ఆఫ్ టైం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా బ్యాటరీ పరంగా మాత్రం ఈవెన్ 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చినా కానీ వెయిట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. ఒకవేళ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ కావాలనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి 1280 SoC చిప్సెట్, అది కూడా 5 nanometer బిల్ట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ 11 5G బ్యాండ్స్ కి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ అని చెప్తాను. ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్ గా ఇదైతే వర్క్ చేయగలదు. హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనంటే నేను ఆల్మోస్ట్ 3 days నుంచి అయితే యూజ్ చేస్తున్నా, నాకు ఎక్కడ హీటింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు. అండ్ బై ద వే ఇప్పుడు చల్లగా అయిపోయింది కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యే అవకాశం ఉంది. బట్ గేమింగ్ పరంగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీడియం గేమర్ అయితే ఇది హ్యాండిల్ చేయగలదు, కానీ ప్రో లెవెల్ గేమింగ్ ఆడతాను అన్నట్లయితే కనుక మీకు అక్కడ వేరే సోర్సెస్ ఏవైతే చాలా ఉన్నాయి. బట్ డే టు డే టాస్క్లో అలాగే మల్టీ టాస్కింగ్లో మాత్రం మీకు ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ఇది ప్రాపర్గా వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ One UI 5.1తో మనకు రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా దీంట్లో 4 సంవత్సరాల మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 14, 15, 16, 17తో పాటు 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అంటే 2028 దాకా సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మనము బాధపడాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ మంత్ జీతం పడ్డట్టు వీళ్ళ సెక్యూరిటీ ప్యాచెస్ని అయితే వీళ్ళు
ప్రొవైడ్ చేస్తుంటారు. దాని గురించి నేను మీకు సామ్సంగ్లో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీనిలో బ్లాట్వేర్ ఉంది అని అంటే ఎస్, దీనిలో బ్లాట్వేర్ అయితే ఉంది. అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేదు అనట్లేదు, వాటిని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనకి బై డిఫాల్ట్గా సామ్సంగ్ డైలర్ ఉంటుంది కాబట్టి కాల్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. ఇంతేకాదు దీంట్లో మనకి ర్యామ్ ఎక్స్పాన్షన్ ఫీచర్ని కూడా ఇచ్చారు, లైక్ విర్చువల్ ర్యామ్ అన్నట్లు. సో ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఏదవుతుందో కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఓకే అని అంటాను. ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ఉంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉన్నాయి, డ్యూయల్ బ్యాండ్ 5G నెట్వర్క్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటు అన్ని సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఎన్ఎఫ్సిని కూడా మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా సామ్సంగ్ వ్యాలెట్ ఏదైతుందో చాలా హ్యాండీగా ఉండడం జరుగుతుంది. బయటకి ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఫిజికల్ కార్డ్స్ని మీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఏటీఎం కావచ్చు, క్రెడిట్ కావచ్చు, డైరెక్ట్గా మీరు ట్యాప్ అండ్ పే ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని 18,999 రూపాయలకు లాంచ్ చేసే అవకాశం ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో మాత్రం కిల్లర్ మొబైల్ ఫోన్ అని అంటాను, ఈ ఫీచర్స్ అన్నిటితో కంపేర్ చేశారు అన్నట్లయితే. కాకపోతే ఇక్కడ మీరు కొన్ని వాటికైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇందులో వచ్చేటప్పటికి వాటర్ డ్యూడాప్ నాచ్ ఉంటుంది, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే ఉండదు, బట్ 3.5 ఆడియో జాక్ అయితే ఉంది. అండ్ ఇవే కాదు, సామ్సంగ్కి సంబంధించినటువంటి నాక్స్ సెక్యూరిటీని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆ బడ్జెట్ సెగ్మెంట్లో సజెస్ట్ చేయదగ్గ మొబైల్ ఫోన్ అనే నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ అనేది లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.